నిరంతరం పార్టీకి సేవ చేస్తేనే అన్నకి పదవి దక్కింది. అన్న నిరంతరం ఇప్పుడు ఈ ఉన్నతమైన పోస్టులో కూడా మన సర్పంచ్లకు మన కాన్స్టిట్యున్సీకి అనేక సేవలు చేసి అన్న ఇంకా ఇంకన్నా పై పోస్టులకు పోవాలని మండల క్రిమినల్ మెంబర్ అంటే అన్న చేసే పని ఏంటంటే గ్రామ పంచాయతీల మీద పంచాయతీ రాజ్ అంటే గ్రామ పంచాయతీ సర్పంచులకు కేంద్ర రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఇస్తే జిల్లా కలెక్టర్ గారు వారిని సస్పెండ్ చేసి అధికారం కానీ అన్న పోస్టల్ చుట్ల మనకు ఏది టెలివిజన్ చుట్ల ఏ రకంగా నిధులు ఖర్చు పెట్టాలా, ఏ రకంగా గ్రామాలలో అభివృద్ధి దిశగా పోవాలా, ఏదైనా తప్పులొప్పులు తెలిసినా తెలియకుండా అన్న మనకి ఎప్పుడు చెప్పి మన దిశగా ముందడిగిన దిశగా అన్న మనకు తోడుగా ఉంటాడని ఈ కార్యక్రమంలో సర్పంచులందరికీ విన్నవించడం జరిగింది. అంతేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఇవాళ సునీల్ అన్న గారు ఎంబట ఉండి ఎప్పుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉండి ఉన్నదానికి అన్నకు సుధా ఈ పోస్ట్ వచ్చినందుకు ఎంతో సంతోషం. రాబోయే కాలంలో సుధా పాల్గొండ కాన్స్టిట్యున్సీలో మళ్ళా కాంగ్రెస్ జెండా ఎగరాలంటే అన్నగారి సహకారం అవసరం. మనకు ఎంతో అని తన అడుగుజాడలో నడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజాపాలకులు కార్యకర్తల ధైర్యం, నా ధైర్యం, మనందరి ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే భీమ్గల్ మండలం రహత్నగర్ గ్రామం ముందు బిడ్డైన మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతో, గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు రాజకీయంగా వెన్నంటుండు ఉండి నాకు రాజకీయంగా దిశానిర్దేశం చూపించినటువంటి ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, అలాగే బాల్కొండ నియోజకవర్గంలో గడిచినటువంటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం బాల్కొండ నియోజకవర్గంలో పడ్డటువంటి కష్టం తెలియదు కాదు. ఆ నాయకత్వం కింద ఒక సోదరుడుగా మిత్రుడుగా తోడంటుండి నాకు కూడా రాజకీయంగా కష్టపడడానికి ఏదో ఒకటి రావాలనే తపనతో నాకు సహకరించి ఆశీస్సులు ఇచ్చినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ముత్యాల సునన్న గారికి, అదే మాదిరిగా మాజీ శాసనసభ్యులు వైన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ అన్న గారికి, మా మోహన్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో భాగంగా భీమ్గల్ మండలానికి నన్ను ఆహ్వానించి ఒక సన్మానంగా, ఒక సోదరుడుగా, మీరు ఒక సోదరుడుగా కలుపుకొని సన్మానించడానికి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతన్న గారికి, అదే మాదిరిగా మండల పార్టీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ గారికి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు జనార్దన్ గారికి, పల్లె రవి గారికి, కౌన్సిలర్స్ గారికి, కొంతమంది కౌన్సిలర్స్ సర్పంచ్ యాదవ్ గారికి, గోల్గొప్ప సర్పంచ్ యువజన నాయకుడు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా అప్పుడొకప్పుడు మాతోటి కలిసి పనిచేసినటువంటి గిరిజన బిడ్డ పొద్దునే కౌన్సిలర్ అయ్యిండు, తర్వాత అన్న గంగాధరన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేర్లు మర్చిపోయిన ఇంకో కౌన్సిలర్ గారికి, ప్రతన్న గారికి, మన పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ పేరు మర్చిపోతే మన్నించి
ప్రతి ఒక్కరు కూడా చేంగల్ సర్పంచ్ గారికి, తర్వాత కుటుంబ సభ్యులందరికీ, పెద్దలకు, మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల తరఫున మీరు ఇచ్చినటువంటి సన్మానం కోసం నాకు ఇచ్చినటువంటి ఈ ప్రాథమికలు గుర్తు చేసుకుంటూ మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ శిరసాభివందనం. రాజకీయాల్లో ఇంతకుముందు అతను మహేష్ యువజన కాంగ్రెస్ నాయకుడు పేరు మర్చిపోయిన మండలాధ్యక్షుడు కానీ ఇంకా మిత్రులు కొంతమంది చెప్పారు, రాజకీయాల్లో పార్టీలతో ఉన్నప్పుడే పదవులు వస్తాయి. నేను 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో 10-12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసి 2015లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ప్రయాణం చేస్తూ 10 కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎప్పుడైనా కానీ నాయకత్వం బలంగా ఉంటేనే, ఎప్పుడైనా కానీ కార్యకర్తలు బలంగా ఉంటేనే, కార్యకర్తలు బలంగా ఉన్నప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. పార్టీ బలంగా ఉన్నప్పుడు అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తేనే అందరం తలెత్తుకొని తిరుగుతాం. అసలు కార్యకర్తలు లేరు, పార్టీ లేదన్నప్పుడు, అధికారం లేనప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏ రకం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించారు. కాబట్టి పదవులు అనేటివి ఒక్కసారి ఊడిపడంగానే, ఒక్కసారి అల్లవుద్దును అద్భుత దీపాలే కాడంగానే పదవులు వచ్చేవి కావు. దానికి ఎంతో శ్రమ, కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనుక కన్నీళ్ళు ఉంటాయి. రాజకీయాల్లో కాంపిటీషన్ సిస్టంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పదవుల కోసం పోతున్నప్పుడు ఒక పక్క పదవులు కాపాడుకోవాలని చెప్పాలా, మరో పక్క పార్టీ బాగుండాలా, మరో పక్క ప్రజాక్షేత్రంలో ఉండాలా, మరో పక్క సమస్యల మీద మాట్లాడాలా, మరో పక్క ఎదుటి మాట్లాడినప్పుడు మనం సభ అని చెప్పాలా. నేను విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఒక పొలిటికల్ పార్టీలో ఈరోజు నా దైవానికి నా ధైర్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నాకు వచ్చిందని అంటే ఆయన ఆశీర్వాదంతో వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెచ్చినప్పుడు నేను గుర్తు చేసుకొచ్చిన బాధ్యత, ఆ బాధ్యతను మీకు పంచుకోవాల్సినటువంటి అవకాశం, ఆచరణ అవసరం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పొదవలేదు. కొంతమంది రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు కొంత పక్కకు పెట్టి పార్టీ బలంగా ఉండాలి, మొట్టమొదటి కార్యకర్త బలంగా ఉండాలి. పార్టీ బలంగా ఉంటేనే అన్ని రకాలుగా అందరికి అవకాశాలు వస్తాయి. నాయకులు అనే ఆలోచన రకరకాలుగా మారినప్పుడు అక్కడక్కడ కొంత ఇబ్బంది అయినప్పటికీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, సూర్యనగర్ నాయకత్వంలో బలమైనటువంటి నాయకత్వం, బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఆ నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. పిసిసి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మహేష్ అన్న గారు ఇచ్చినటువంటి ఆచరణ మేరకు అందరం కలిసి పనిచేస్తున్నాం. ఆయన ఏదైతే దిశానిర్దేశం చేస్తాడో దాని మాదిరిగా మేము పోతున్నాం తప్ప ఇంకో మార్గం లేదు. దాంట్లో ఎవ్వరు కూడా ఆలోచన పెట్టుకునే అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది మొన్న జరిగినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు అయ్యారు, కొంతమంది సర్పంచులు అయ్యారు. వాళ్ళకున్న ఆలోచనకు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు వచ్చినప్పుడు స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎలక్షన్లో అవకాశాలు వచ్చాయి. అందరికి రావాలనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది. మనం దేనికైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో ప్రజాక్షేత్రం నుండి పనిచేస్తేనే మనం బలమైన నాయకత్వం కింద ఉంటాం. నాయకుడు అనేటువంటి వాడు చూడంగానే మేము ఏదో రకంగా చేసేసి నేను డబ్బులు ఖర్చు పెట్టి నాయకుడు అయితే అంటే అది ఎప్పుడు కాదు. ప్రజల ఆశీస్సులు ఉండాలి, నాయకుల ఆశీస్సులు ఉండాలి, కార్యకర్తల బలం ఉండాలి. అన్ని రకాలుగా ఉన్నప్పుడే ఒక స్థానానికి వస్తాం. ఈరోజు నాలాంటి పరిస్థితి విషయానికి వచ్చినప్పుడు ఎక్కడో ఒక అమరపల్లి మండలం ఉంటున్నాములో అట్టడుగు వర్గాల్లో ఒక యాదవ్ కుటుంబంలో పుట్టినప్పుడు నేను, వెనకబడ్డ పల్లె ప్రాంతాల్లో పుట్టినప్పుడు నేను, ఈరోజు ఆ గ్రామం నుంచి నేను హైదరాబాద్ కూడా